ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 22వ తారీఖు శుక్రవారం రోజున అనగా రేపటి రోజున దినఫలాల ప్రకారం మీ జీవితంలో జరిగే అటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటూ కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజుల్లో మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారంటీగా జరుగుతుంది. పరిణామాల గురించి మనం ఈరోజు వీడియోలో చర్చించుకోబోతున్నామండి. ఈ వీడియో మీ కళ్ళ ముందుకు రావడం అనేది కూడా యథార్చికతం కాదు, ఇది ఒక సంకేతం అని భావించండి. ఎందుకంటే మే 22వ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వ్యక్తి, మీ మీద చీకొట్టిన వ్యక్తి, మీ మాటను లెక్కి చేయమని వ్యక్తి రేపటి రోజున మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని పూర్తిగా వినండి. ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో జరిగే కొన్ని పరిణామాలు ముందుగానే తెలుసుకుంటే మీరు తీసుకునే నిర్ణయాలు మరింత మంచిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే కొంతమందికి కుంభరాశి జాతకులకు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చకపోతే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలాల ప్రకారం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి, ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు సాధారణంగా చాలా ధైర్యంగా ఉండే వ్యక్తులండి. వీరు ఎక్కడ ఉన్నా మీలో ఒక నాయకత్వ గుణం కనిపిస్తుంది. మీరు నిజాయితీగా మాట్లాడేవారు, ఎవరికి ముందైనా సూటిగా చెప్పే ధైర్యం ఉంటుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే పూర్తిగా చేస్తారు కూడాను. కానీ ఒక విషయం మాత్రం నిజం, మీరు మీ మనస్సుని ఎవరికైనా ఇచ్చినప్పుడు వారు మిమ్మల్ని మోసం చేస్తే చాలా బాధపడతారు కదా. చాలాసార్లు మీరు చేసిన మంచిని చాలామంది గుర్తించరు. మీరు సహాయం చేసిన వారే కొన్నిసార్లు మిమ్మల్ని తక్కువగా చూసే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే కొన్నిసార్లు మీరు నిశ్శబ్దంగా దూరంగా ఉండిపోతారు. ఈ మే 22 శుక్రవారం రోజున జరిగే కొన్ని పరిణామాల గురించి తెలుసుకుందాం. రేపటి రోజు కుంభరాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి రోజు. మీ జీవితంలో ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వ్యక్తి, మీ మీద చీకొట్టిన ఒక వ్యక్తి, మిమ్మల్ని లెక్క చేయని వ్యక్తి, అదే వ్యక్తి ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు మీ విలువలను అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి, నువ్వు అప్పట్లో చెప్పింది నిజమే, నేను తప్పు చేశాను అని కూడా చెప్పే అవకాశం ఉంది. ఇది మీ సహనం మరియు మీ నిజాయితీకి వచ్చిన ఫలితం. రేపటి రోజున అంటే శుక్రవారం రోజు కుంభరాశి వారు ఎప్పటికైనా ప్రయాణం చేయాల్సి వస్తే కనుక
తూర్పు దిక్కు లేదా ఆగ్నేయ దిక్కు వైపు చేస్తే ప్రయాణం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ దిశలో వెళ్ళడం వల్ల మంచి సమాచారం, ఒక మంచి అవకాశం లేదా ఒక మంచి శుభవార్త మిమ్మల్ని మీకు వినిపించే అవకాశం కూడా ఉంటుంది. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.